గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. దేశంలో లోక్సభ ఎన్నికల సందడి మొదలవుతోంది. 7 దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుంది. తొలి దశలో భాగంగా 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా అసెంబ్లీలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ పోలింగ్ సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ వెలువడుతుంది. దీంతో పాటే ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. 28వ తేదీ నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 30వ తేదీన ఉపసంహరణ గడువు ఉంటుంది. లోక్సభ తొలి దశ ఎన్నికల్లో మొత్తం 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు కూడా తొలి దశలోనే పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత రాజస్థాన్లో 25 లోక్సభ స్థానాలకు తొలి దశలో 12 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇక 80 స్థానాలున్న యూపీలో తొలి దశలో 8 స్థానాలకు, మధ్యప్రదేశ్లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీహార్లో 4, పశ్చిమ బంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒక్కో లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, తొలి దశ లోక్సభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడుతుంది అంటున్నారు. రమణ, 2024 సార్వత్రిక ఎన్నికల సందడి అనేది నేటితోటి ప్రారంభమైందని చెప్పొచ్చు. మొత్తం 7 విడతలుగా లోక్సభతో పాటుగా 4 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అప్పుడే అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడం జరిగింది. అయితే ఇటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 2 రాష్ట్రాలకు సంబంధించింది అసెంబ్లీ యొక్క కాలపరిమితి అనేది కూడా జూన్ 2 తర్వాత ముగుస్తుంది. కాబట్టి కౌంటింగ్ అనేది జూన్ 4వ తారీఖు కాకుండా జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. కానీ లోక్సభ ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ మాత్రం జూన్ 4వ తారీఖునే కూడా అధికారులు జరిపే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు నోటిఫికేషన్ అనేది కూడా విడుదల కానుందని చెప్పొచ్చు. బుధవారం మార్చి 20 అంటే ఈరోజే నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవుతుంది. తొలి దశలో మొత్తం 102 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవుతుంది. దీనికి సంబంధించి లెజిస్లేటివ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ దివాకర్ సింగ్ పేరుతోటి ఒక గెజిట్ అనేది కూడా రిలీజ్ కావడం కూడా జరిగింది. అయితే తొలి విడతలో భాగంగా మొత్తం ఈ 102 లోక్సభ నియోజకవర్గాలంటి కూడా 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలుపుకొని ఎలక్షన్స్ అనేవి కూడా మొదటి విడతలో జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వెంటనే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం అనేది కూడా ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కానీ, లేకపోతే అసెంబ్లీ ఉప ఎన్నిక కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ ఇవంతా కూడా 4వ ఫేజ్లో జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అనేది దీనికి తర్వాత విడుదల చేస్తుంది. అయితే దీనికి కనుక చూసినట్లయితే ఈ నామినేషన్ల చివరి తేదీ అనేది ఈ నెల 27వ తారీఖున నిర్ణయించడం కూడా జరిగింది. 28 వరకు నామినేషన్ల పరిశీలన అనేది కూడా ఉంటుంది. 30వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఏప్రిల్ 19వ తారీఖున అంటే ఉపసంహరణ గడువు అనేది ముగిసిన తర్వాత 19 రోజులకు మొదటి విడత పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఇందులో కనుక చూసినట్లయితే అత్యధికంగా తమిళనాడులో 39 నియోజకవర్గాలకు సంబంధించి మొదటి విడతనే పోలింగ్ అనేది కూడా జరగనుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా జరిగింది. రాజస్థాన్లోని 12 నియోజకవర్గాలు అంటే రాజస్థాన్లో ముఖ్యంగా 25 నియోజకవర్గాల వరకు ఉన్నాయి. సగం ఇప్పుడు, సగం తర్వాత జరుగుతాయి. ఇక ఉత్తరప్రదేశ్ కనుక చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ దాదాపుగా 7 ఫేజుల్లో కూడా జరుగుతాయి. ఎందుకంటే 80 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి సరాసరిన మొత్తం 7 ఫేజుల్లో ఈ 80 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. మధ్యప్రదేశ్లోని 6, అదేవిధంగా మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలలో 5 లోక్సభ నియోజకవర్గాలు, బీహార్లో 4. బీహార్ కూడా దాదాపు 7 ఫేజులలో జరుగుతుంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ అనే ఓటింగ్ అంటే ఎన్నికలు అనేటివి కూడా మొత్తం 7 దశల్లో కూడా జరగనున్నాయి. కాబట్టి
ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ నియోజకవర్గాలంటివి కూడా ప్రతి ఫేజ్లో కూడా ఉండే అవకాశం కూడా కనపడుతోంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీపుల్లో ఒక్కొక్క నియోజకవర్గం అనేది కూడా ఉంటుంది. అయితే మొత్తం మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం 19వ తారీఖున మొదలు పెడితే జూన్ 1వ తారీఖు వరకు కూడా పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తం 44 రోజుల పాటు 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. 1951, 52 తర్వాత పార్లమెంటుకు అత్యంత సుదీర్ఘంగా జరిగే ఎన్నికలు ఇవే అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సో దీనికోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో ముందుండగా కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల్ని త్వరగా ప్రకటించేందుకు కూడా సిద్ధమవుతుంది. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం కూడా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సురేష్. ఇక రాబోయే ఎన్నికలకు మేమంతా సిద్ధమంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడమే కాకుండా జనంలోకి ప్రత్యక్షంగా వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 27న ఇడుపులపై నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభం అవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్కి నివాళులు అర్పించిన అనంతరం జగన్ ఈ యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు బస్సు యాత్ర కొనసాగుతుందని సజ్జల చెప్పారు. ఈ యాత్రలో వివిధ వర్గాల సామాన్య ప్రజలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 5 ఏళ్ల పాలన, ఫ్యూచర్ ప్రణాళికలపై జగన్ చర్చిస్తారన్నారు సజ్జల. ఇంత అబద్ధాలు, మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేన్ని ఇండికేట్ చేస్తుంది. అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రం అన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం ఇది బాగా కనపడుతుంది నేటి సభలో. నిజంగానే మామూలు మనమైనా ఎవరోళ్ళు అయితే మనకు ప్రామిస్ చేసి ఆ తర్వాత చేయలేకపోతే నెక్స్ట్ కనపడి మళ్ళీ ఏదన్నా అడగాలనుకున్నప్పుడు ఆ రోజు చేసినప్పుడు చేయలేదు కదా అని అడుగుతాం. కాకినాడ ఎంపీ సీటు జనసేనదే అని ఇక్కడి నుంచి ఉదయ్ పోటీ చేస్తారని జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపూర్ నుంచి రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇక్కడ అసాంఘిక శక్తులు నశించాలంటే ఉదయ్తో పాటు తాను గెలిస్తేనే అది సాధ్యమన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోడీ సైతం అదే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. 2047 లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారని చెప్పారు. అలాంటి పెన్షనర్స్ ప్యారడైజ్ ఈ రోజున ప్యారడైజ్ ఫర్ గాంజా అయిపోయింది. క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది. వీటన్నిటిని నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఎంపీగా ఉదయ్, ఎమ్మెల్యేగా ఎందుకంటే నాకు పనిచేసే యువత ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా. నేను మొన్న మాట్లాడుతూ ఉంటే ఆయన సభలో కూడా చెప్పారు, 2029 ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు, 2027 గురించి నేను 2047 గురించి ఆలోచిస్తున్నాను. ఇంకో తరం గురించి ఆలోచిస్తున్నారు. ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టిన బిడ్డలు, 5 ఏళ్ల వయసున్న బిడ్డలు, పుట్టబోయే బిడ్డలు వాళ్ళ 25 ఏళ్ళు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి, ఉద్యోగాలు రెడీగా ఉండాలి, చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి, అసలు వాతావరణం బాగుండాలి, కలుషితం లేని వాతావరణం ఉండాలి. మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు ఉదయం 11:15 రాజ్భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను ఆయనకు అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో తెలంగాణకు వరుసగా 3వ తమిళ వ్యక్తి గవర్నర్ గా నియమితులయ్యారు. మరోవైపు తెలంగాణ గవర్నర్ తో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించడం పట్ల జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్పందించారు. తనపై నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ 2 రోజుల క్రితం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే నేడు తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. 4వ రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. నిన్న కవితను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, సహనిందితుల నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు ఇంకా 3 రోజులే సమయం ఉండడంతో ఈడీ దూకుడు పెంచనుందన్న సమాచారం. ఈడీ కస్టడీలో ఉన్న తనను కలిసేందుకు అమ్మ, పిల్లలకు అనుమతినివ్వాలని ఎమ్మెల్సీ కవిత రౌజ్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తల్లి శోభ, కొడుకులను కలుసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ అభ్యర్థించారు. కవిత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తల్లి, కొడుకు, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ అక్రమమని, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తీరును నిరసిస్తూ మొత్తం 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు సుప్రీంకోర్టులో ఫ్రెష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఈరోజు లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఏం జరుగుతోంది? ఎమ్మెల్సీ కవిత ఇష్యూలో ఇవాళ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సుప్రీంకోర్టులో వారు వేసిన పిటిషన్ అంటున్నారు. రమణ, ఏదైతే ఈడీ విచారణ ఈరోజు 4వ రోజు చేరుకోవడం జరిగింది. 3 రోజుల నుంచి మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా దాదాపుగా 5 గంటల నుంచి 6 గంటల పాటు ఈడీ అధికారులు కవితనైతే విచారించడం జరుగుతుంది. నిన్న 5 గంటల పాటు విచారించినట్టు కూడా లోపల నుంచి సమాచారం అయితే అందడం జరిగింది. అయితే ఈ 4 రోజుల పాటు కూడా ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్స్ సంబంధించి మొత్తం ఏదైతే నాయర్ కావచ్చు, పిల్లయ్య కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పిల్లయ్య ఏమో ఇక్కడి నుంచి కవిత నుంచి, నాయర్ ఏమో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, ఢిల్లీ నుంచి మొత్తం కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా నడిపించడం జరిగింది. అదే సమయంలో ఆడిటర్ బుచ్చిబాబు చెప్పిన విషయాలు, మా ఎంపీ మాగుంట చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరొకసారి సరిపోల్చుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా కూడా అడగడం జరిగింది. మరోవైపు గతంలో అంటే 2023 మార్చిలో ఏదైతే కవితను ప్రశ్నించడం జరిగిందో ఆ కవితను ప్రశ్నించిన సమయంలో ప్రశ్నించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటినే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం జరిగింది. అప్పుడు ఏ సమాధానం చెప్పారు, ఇప్పుడు ఏ సమాధానం చెప్తున్నారు, వీటన్నిటి కూడా సరిపోల్చుకోవడం జరిగింది. అదే సమయంలో ఇప్పుడు కొత్తగా వీటికి సంబంధించి కూడా పిల్లయ్య అలాగే నాయర్ వీళ్ళకి సంబంధించిన మొత్తం వ్యవహారం ఏ విధంగా నడిచింది, ఈ వీటికి సంబంధించిన ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. మరోవైపు ఫోన్ల ధ్వంసానికి సంబంధించినది, అలాగే ఫోన్లు మొత్తం కూడా ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చింది, వీటి మీద కూడా పూర్తి స్థాయి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఇక దీనికి సంబంధించి నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ అలాగే కవిత తరపు న్యాయవాది ఇద్దరు కూడా కవితని ములాఖత్లో భేటీ అవ్వడం జరిగింది. ములాఖత్లో భేటీ అయిన తర్వాత కూడా ఏదైతే నిన్న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగిందో అదే సమయంలో మళ్ళీ కొత్తగా ఒక పిటిషన్ వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు లిస్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే లిస్ట్ అయిన తర్వాత ఒక నెంబర్ని కేటాయించడం జరుగుతుంది. నెంబర్ని కేటాయించిన తర్వాత అప్పుడు బెంచ్ మీదకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు బెంచ్ మీదకి రావడం జరుగుతుందా లేకపోతే రేపు బెంచ్ మీదకి రావడం జరుగుతుందా అనేది మాత్రం కొంత ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఈ రోజు మాత్రం అది లిస్ట్ కాబోతోంది. మరోవైపు నిన్న దీనికి సంబంధించిన రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. కవిత న్యాయవాదులు తన తల్లి అలాగే కుమారులు, తన ముగ్గురు సోదరిమణులు అలాగే సోదరుడు నలుగురిని అంటే వీళ్ళ 7గురిని కూడా తనను చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అందుకు న్యాయస్థానం కూడా అంగీకారం తెలపడం జరిగింది. ఈ రోజు మనకున్న సమాచారం మేరకు ఇటు కవిత తల్లి అలాగే కవిత కుమారులు ఇద్దరూ కూడా ఈరోజు జైలు వద్దకైతే రాబోతున్నారు. సాయంత్రం 6 నుంచి 7 వరకు కూడా ములాఖాత్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే వాళ్ళు అక్కడికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో 10:30 సమయంలో ఈడీ అధికారులు కవితను మరొకసారి విచారించబోతున్నారు. రమణ, ఓకే, అంటే కవిత తరపు ఉన్నటువంటి న్యాయవాదులు కానీ అలాగే ఆ లీగల్ టీం ఎటువంటి డెసిషన్స్ తో ముందుకెళ్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? అయితే మోహిత్ రావు నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో కవితని కలిసి అసలు ఈ 4 రోజుల పాటు కూడా ఎలాంటి ప్రశ్న అడగడం జరిగింది, ఏ అంశాలపైన ప్రశ్న అడిగారు, ఏమైనా ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఈ విషయాలన్నిటి కూడా తెలుసుకోవడం జరిగింది. అదే సమయంలో దీనికి సంబంధించి కూడా రిట్ పిటిషన్ని వెనక్కి తీసుకోవడంలో ఆంతర్యాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే కవితను అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆ అంశం జరిగిపోయింది, దాని మీద పెద్దగా అవసరం లేదు. అదే సమయంలో ఇప్పుడు కొత్తగా పిటిషన్ వేసి దీనికి సంబంధించి అంటే అరెస్టుకు సంబంధించి కావచ్చు లేకపోతే తను ఇబ్బంది పడుతున్న విషయాన్ని కావచ్చు కోర్టుకు తెలియజేసే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. మరోవైపు 23తో కస్టడీ ఏదైతే పూర్తి అవుతున్న నేపథ్యంలో మళ్ళీ కస్టడీకి ఇవ్వడం జరుగుతుందా లేకపోతే రిమాండ్కి ఇస్తారా అనే దానిపైన మాత్రం కొంత
కొంత కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే కవిత తరపున న్యాయవాదులు ఉన్నారో అలాగే కపిల్ సిబాల్ పేరు పొందిన న్యాయవాది కవిత తరపున ఆయన కూడా వాదిస్తున్నారు. వీలైనంత వరకు కూడా ఈ అంశాన్ని ఆయనే ప్రధానంగా సుప్రీంకోర్టులో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం కవిత తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అంటే కవిత ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం ఈడీ అభియోగాలు మోపడంతో పాటు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే వేరే వాళ్ళు ఎవరో చేసిన దాన్ని కేవలం కవిత మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాన్ని కూడా ప్రధానంగా సుప్రీంకోర్టులో వాళ్ళు ఆ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ ఆర్కే. మేడం ఏమైనా రియాక్ట్ అవుతారా? మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావు పిటిషన్ ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ డీఎస్పీ ప్రణీత్రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నాడు. కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదన్నారు. దర్యాప్తు అనంతరం పోలీస్ స్టేషన్లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కస్టడీలో భాగంగా రోజు పోలీసులు విచారణ ముగిసిన తర్వాత తనను పోలీస్ స్టేషన్లో కాకుండా జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బంధువులు తన న్యాయవాదులను కలిసేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వట్లేదని ప్రణీత్రావు పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలపై ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ప్రణీత్రావును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. కస్టడీని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలపై ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ప్రణీత్రావును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ కస్టడీని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎటువంటి తీర్పు వెలువడుతుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మరింత అదనపు సమాచారం అందిస్తారు. రమణ, ప్రణీత్రావు ఇష్యూలో ఏం జరగబోతోంది అండ్ ఇవాళ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారంటున్నారు. రమణబాబు, అంటే నిన్నే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం తన అరెస్ట్ లో ముఖ్యంగా కస్టడీకి తీసుకునే వ్యవహారం అంతా కూడా అంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే ఆరోపణ ప్రణీత్రావు చేశారు. తనకు కనీసమైన వసతులు కూడా లేకుండా బందరేజ్ పోలీస్ స్టేషన్ లో తను విచారిస్తున్నారు, పడుకోవడానికి సరైన చోటు కూడా లేదంటూ కూడా ఆయన పిటిషన్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద మొత్తం కేసుకు సంబంధించిన విషయాలను మీడియాకు లీకేజ్ చేస్తూ తన పరువు ప్రతిష్టను కూడా భంగం వాటిల్లే విధంగా చేస్తున్నారనే విషయాన్ని ఆయన పిటిషన్ లో పేర్కొనే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు రాబోతుంది. హైకోర్టు కూడా ఈ రోజు ఈ అంశాన్ని విచారణ చేస్తుంది. అంటే ముఖ్యంగా ఆ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం విచారణ జరగబోతుంది. మరోవైపు ఇటు ప్రణీత్రావుకు సంబంధించిన 4వ రోజు కస్టడీ విచారణ కూడా ఈరోజు జరుగుతుంది. కాబట్టి చాలా కీలక విషయాలు ఇంకా రాబట్టాల్సి ఉంది. ఆల్రెడీ ఒక్కొక్కటిగా చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే మొత్తంగా ఎవరు ఇందులో కీలకంగా వ్యవహరించారు, ఎవరు ప్రేరేపిస్తే ఆ ప్రణీత్రావు మొత్తం ఈ వ్యవహారం నడిపాడు అనే విషయాన్ని ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తోంది. దానిలో భాగంగా మరొకసారి కొంతమంది ఇదంతా పనిచేసిన సిబ్బంది టీంలో పనిచేసిన వారిని కూడా మళ్ళీ ఒకసారి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 2 ఎస్ఐలను 2 సీఐలను కూడా విచారించారు. మరొకసారి వారికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో ఇంకొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మొత్తం వ్యవహారంలో కీలకంగా వరించిన కొంతమంది ముఖ్యమైన ఆఫీసర్స్, తర్వాత అప్పుడు పనిచేసిన ప్రభుత్వ పెద్దలకు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా వచ్చే రోజుల్లో మాత్రం కేసు సంచలనంగా మారబోతుంది. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ రమణ. ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడిని సిఐడి A38 గా చేర్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు ఉన్నారు.
అక్టోబర్ నెలాఖరులో చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజాగా ఈ కేసులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు చేర్చడం సంచలనంగా మారింది. మరో బ్రేకింగ్, ఈడీ సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరుగుతుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ కింద కేజ్రీవాల్ కు ఈడీ సమ్మన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్ కు 8 సార్లు సమ్మన్లు పంపింది. 6 సార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. కోర్టుకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే కేజ్రీవాల్ కు 9వసారి సమన్లు పంపింది. ఈడీ మార్చి 21న తమ ఎదుట హాజరు కావాలంటూ తెలిపింది. దీంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయపరమైన జోక్యం చేసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా పలువురు వ్యాపారులను అరెస్ట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శిరీష్ మరింత అదనపు సమాచారం అందిస్తారు. శిరీష్, కేజ్రీవాల్ ఇష్యూ ఏమిటి? మళ్ళీ ఆయన హైకోర్టు మెట్లెక్కారంటున్నారు అండ్ ఈడీ విచారణకు హాజరు కాకపోగా తాజా ఇష్యూ చూస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతానికి హైకోర్టు తలుపు తట్టారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, తాజాగా 9వసారి మళ్ళీ ఈడీ నుంచి మళ్ళీ పిలుపు వచ్చింది కేజ్రీవాల్ కి, బట్ ఆయన హైకోర్టు మెట్లెక్కారంటున్నారు. రమణ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇష్యూ చేయడానికి సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించిన పిటిషన్ పైన ఈ రోజు 10:30 సమయంలో విచారణ జరిగే అవకాశం కూడా ఉంది. 9వసారి కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా విచారించేందుకు ఆయనకు ఈ నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే గతంలో ఏదైతే కోర్టు ముందు హాజరయ్యే విషయంలో మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కూడా ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. కానీ ఢిల్లీ హైకోర్టు దానికి నిరాకరించడం జరిగింది. కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడీ విచారణకు ఈడీ కోర్టు ముందు హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. దీంతో ఆయన చేసేదేమీ లేక ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరై బెయిల్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే సమన్ ఇష్యూ చేసిందో ఆ సమన్లను సవాల్ చేస్తూ ఆయన ఇక్కడ కోర్టుకు రావడం కూడా జరిగింది. సో కోర్టు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఒకవేళ హైకోర్టు కనుక కొట్టివేసినట్లయితే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బ కలిగినట్లయితే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. రేపు కేజ్రీవాల్ ను ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపడం జరిగింది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సురేష్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. కొద్ది రోజులుగా వేసవికాలం ఆరంభంలోనే ఎండలు మండుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల నుండి అక్కడి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. అయితే అకాల వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. శ్రీకాకుళం నగరంలోని ఉద్దానం ప్రాంతాల్లో సుమారు గంటకు పైగా వర్షం పడింది. ఉరుములు మెరుపుల శబ్దాలకు ప్రజలు భయాందోళన చెందారు. అకాల వర్షంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని మండలాల్లోని జొన్న, చోడి పంటలు కోత కోసి పొలాల్లో ఉంచారు. వర్షపు నీటికి తడిసిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.